బట్టన్గూడ బొల్లారంలోని ఆది మైసమ్మ ఆలయం పునర్నిర్మించి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు మరియు తదనంతరం ఒడిబియ్యం అన్నప్రసాద వితరణ గావించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, శంకర్ యాదవ్, పుట్నాల కృష్ణ, పాండురంగరావు, మురళి, విజయకృష్ణ, కృష్ణారావు, అనిల్ రెడ్డి, జైపాల్ రెడ్డి. ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఒడిబియ్య అన్నప్రసాద కార్యక్రమము మన శ్రీ ఆదిమైసమ్మ ఆలయంలో జరపబడుతుంది. ఈ కార్యక్రమము మన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మవారి ప్రసాదము ఎక్కడ దొరకదు. ఒడిబియ్యం అంటేనే మొత్తం గ్రామ ప్రజలు మొత్తం అందరి ఒకటే చోట కలిసిన బియ్యం అన్నమాట. అది మళ్ళీ అందరికీ ప్రజలకు మొత్తము అది సందర్భన లెక్క ప్రతి ఇయర్ పెడతాం అనమాట. దానిలోనే భాగంగా ఈ సంవత్సరం కూడా ఒడిబియ్య అన్నప్రసాదం చేస్తున్నాం. దీనికి మన గ్రామ ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆదిమైసమ్మ తల్లి ఆశీస్సులు మరియు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మా ప్రజలంతా ఇక్కడ వాళ్ళు సుఖశాంతులతో ఆరోగ్యం మరియు అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఈ ఆదిమైసమ్మ గుడి ప్రారంభించి ఒక సంవత్సరం అయింది. ప్రతి నెల అమ్మవారికి వచ్చిన ఓడి బియ్యాన్ని అన్న వితరణం చేసుకుంటూ కమిటీ సభ్యులందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడ కాలనీ బాధలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని యావత్ కాలనీ వాసులకు ఆశీర్వాదాలు కోరుకుంటూ చూపిస్తున్నాం.